2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హైదరాబాద్ జీడిమెట్లలో జరిగిన దారుణ హత్య కేసులో రోజుకో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 16 ఏళ్ల వయసులో ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసింది కూతురు. మానవ సంబంధాలను ప్రశ్నార్థకం చేసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల అదుపులో ఉన్న ఆ అమ్మాయి చెప్పిన మాటలు వింటుంటే పోలీసులే నిర్ఘాంతపోయారు. ఈ ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నా అసలు ఆ వయసుకు ఎందుకు తల్లి అంటే అంత కోపం, చంపేంత కసి అన్న విషయంపై చర్చలు నడుస్తున్నాయి. పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. హైదరాబాద్లోని జీడిమెట్లలో ఇటీవల వెలుగు చూసిన కన్న తల్లి హత్య కేసులో బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ పలు కీలక విషయాలు వెల్లడించారు. వాస్తవానికి తేజశ్రీ తల్లి అంజలికి 2 భర్తలు. మొదట భర్త చనిపోయిన తర్వాత మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆయనకు మనస్విని అనే అమ్మాయి పుట్టింది. చిన్నప్పటి నుంచి తేజశ్రీకి చెల్లెలు మనస్విని అన్న, ఆమె తండ్రి అన్న, చివరికి తల్లి అన్న కోపం. వీళ్ళు నా వాళ్ళు కాదు, నాకు వీళ్లకు సంబంధమే లేదు అనుకుని వాళ్లపై ద్వేషం పెంచుకుంది. దీంతో తల్లి కూతురికి మధ్య అగాధం పెరిగిపోయింది. తాను మొదటి భర్త కూతుర్ని, అందుకే నేనంటే మా అమ్మకు ఇష్టం లేదు, నన్ను కొడుతుంది, బండ బూతులు తిడుతుంది, నాకు వాతలు పెడుతుంది, చిన్న కూతురిని మాత్రం చాలా బాగా చూసుకునేదని, తనను చిత్రహింసలు పెట్టేదని స్నేహితులతో చెప్పుకొని ఎప్పుడూ బాధపడేది తేజశ్రీ. తల్లి అంటే ఎంత కోపం అంటే 7వ తరగతిలోనే తన తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తల్లిదండ్రులకు తేజశ్రీకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. కొద్ది రోజుల పాటు చైల్డ్ హోమ్లో తన చిన్నమ్మ వద్ద ఉన్నట్లు సమాచారం. ఇటీవల తల్లి వద్దకు వచ్చింది. తేజశ్రీకి నల్లగొండకు చెందిన 19 ఏళ్ల పగిళ్ల శివ అనే యువకుడితో 8 నెలల కిందట ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. డీజే ప్లేయర్ అయిన శివ తేజశ్రీ ఫోన్లు మెసేజ్లతో ప్రేమలో మునిగిపోయాయి. టైం దొరికినప్పుడు బయట కలవడం జరుగుతూ వచ్చింది. విషయం కాస్త తేజశ్రీ తల్లి అంజలికి తెలియడంతో ఈ వయసులో ప్రేమ వ్యవహారాలు సరికాదని, చదువుపై దృష్టి పెట్టాలని కూతురిని గట్టిగా మందలించింది. అసలే తల్లి అంటే ద్వేషం, కసి, తన ప్రేమకు అడ్డు వస్తుందన్న కోపంతో మరింత రగిలిపోయింది తేజశ్రీ. తన జీవితానికి, తన ప్రేమకు పదే పదే అడ్డు వస్తున్న తల్లిని ఇక లోకంలో ఉంచకూడదు అని నిర్ణయించుకుంది తేజశ్రీ. ఇందుకోసం తన ప్రియుడు శివ సహాయం అడిగింది. లవర్ కోసం శివ, అతని తమ్ముడు యశ్వంత్ సోమవారం జూన్ 23న ఎవరూ లేని సమయంలో తేజశ్రీ ఇంటికి వచ్చి అంజలిని గొంతు నిలుమి సుత్తితో కొట్టి కత్తితో గొంతు కోసి దారుణంగా హతమార్చారు. ప్రస్తుతం ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే తీవ్ర సంచలనం రేపుతోంది. హైదరాబాద్ జీడిమెట్లలో జరిగిన దారుణ హత్య కేసులో రోజుకో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 16 ఏళ్ల వయసులో ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసింది కూతురు. మానవ సంబంధాలను ప్రశ్నార్థకం చేసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల అదుపులో ఉన్న ఆ అమ్మాయి చెప్పిన మాటలు వింటుంటే పోలీసులే నిర్ఘాంతపోయారు. ఈ ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నా అసలు ఆ వయసుకు ఎందుకు తల్లి అంటే అంత కోపం, చంపేంత కసి అన్న విషయంపై చర్చలు నడుస్తున్నాయి. పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. హైదరాబాద్లోని జీడిమెట్లలో ఇటీవల వెలుగు చూసిన కన్న తల్లి హత్య కేసులో బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ పలు కీలక విషయాలు వెల్లడించారు. వాస్తవానికి తేజశ్రీ తల్లి అంజలికి 2 భర్తలు. మొదట భర్త చనిపోయిన తర్వాత మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆయనకు మనస్విని అనే అమ్మాయి పుట్టింది. చిన్నప్పటి నుంచి తేజశ్రీకి చెల్లెలు మనస్విని అన్న, ఆమె తండ్రి అన్న, చివరికి తల్లి అన్న కోపం. వీళ్ళు నా వాళ్ళు కాదు, నాకు వీళ్లకు సంబంధమే లేదు అనుకుని వాళ్లపై ద్వేషం పెంచుకుంది. దీంతో తల్లి కూతురికి మధ్య అగాధం పెరిగిపోయింది. తాను మొదటి భర్త కూతుర్ని, అందుకే నేనంటే మా అమ్మకు ఇష్టం లేదు, నన్ను కొడుతుంది, బండ బూతులు తిడుతుంది, నాకు వాతలు పెడుతుంది, చిన్న కూతురిని మాత్రం చాలా బాగా చూసుకునేదని, తనను చిత్రహింసలు పెట్టేదని స్నేహితులతో చెప్పుకొని ఎప్పుడూ బాధపడేది తేజశ్రీ. తల్లి అంటే ఎంత కోపం అంటే 7వ తరగతిలోనే తన తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తల్లిదండ్రులకు తేజశ్రీకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. కొద్ది రోజుల పాటు చైల్డ్ హోమ్లో తన చిన్నమ్మ వద్ద ఉన్నట్లు సమాచారం. ఇటీవల తల్లి వద్దకు వచ్చింది.
తేజశ్రీకి నల్లగొండకు చెందిన 19 ఏళ్ల పగిళ్ల శివ అనే యువకుడితో 8 నెలల కిందట ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. డీజే ప్లేయర్ అయిన శివ తేజశ్రీ ఫోన్లు మెసేజ్లతో ప్రేమలో మునిగిపోయాయి. టైం దొరికినప్పుడు బయట కలవడం జరుగుతూ వచ్చింది. విషయం కాస్త తేజశ్రీ తల్లి అంజలికి తెలియడంతో ఈ వయసులో ప్రేమ వ్యవహారాలు సరికాదని, చదువుపై దృష్టి పెట్టాలని కూతురిని గట్టిగా మందలించింది. అసలే తల్లి అంటే ద్వేషం, కసి, తన ప్రేమకు అడ్డు వస్తుందన్న కోపంతో మరింత రగిలిపోయింది తేజశ్రీ. తన జీవితానికి, తన ప్రేమకు పదే పదే అడ్డు వస్తున్న తల్లిని ఇక లోకంలో ఉంచకూడదు అని నిర్ణయించుకుంది తేజశ్రీ. ఇందుకోసం తన ప్రియుడు శివ సహాయం అడిగింది. లవర్ కోసం శివ, అతని తమ్ముడు యశ్వంత్ సోమవారం జూన్ 23న ఎవరూ లేని సమయంలో తేజశ్రీ ఇంటికి వచ్చి అంజలిని గొంతు నిలుమి సుత్తితో కొట్టి కత్తితో గొంతు కోసి దారుణంగా హతమార్చారు. ప్రస్తుతం ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే తీవ్ర సంచలనం రేపుతోంది. హైదరాబాద్ జీడిమెట్లలో జరిగిన దారుణ హత్య కేసులో రోజుకో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 16 ఏళ్ల వయసులో ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసింది కూతురు. మానవ సంబంధాలను ప్రశ్నార్థకం చేసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల అదుపులో ఉన్న ఆ అమ్మాయి చెప్పిన మాటలు వింటుంటే పోలీసులే నిర్ఘాంతపోయారు. ఈ ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నా అసలు ఆ వయసుకు ఎందుకు తల్లి అంటే అంత కోపం, చంపేంత కసి అన్న విషయంపై చర్చలు నడుస్తున్నాయి. పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. హైదరాబాద్లోని జీడిమెట్లలో ఇటీవల వెలుగు చూసిన కన్న తల్లి హత్య కేసులో బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ పలు కీలక విషయాలు వెల్లడించారు. వాస్తవానికి తేజశ్రీ తల్లి అంజలికి 2 భర్తలు. మొదట భర్త చనిపోయిన తర్వాత మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆయనకు మనస్విని అనే అమ్మాయి పుట్టింది. చిన్నప్పటి నుంచి తేజశ్రీకి చెల్లెలు మనస్విని అన్న, ఆమె తండ్రి అన్న, చివరికి తల్లి అన్న కోపం. వీళ్ళు నా వాళ్ళు కాదు, నాకు వీళ్లకు సంబంధమే లేదు అనుకుని వాళ్లపై ద్వేషం పెంచుకుంది. దీంతో తల్లి కూతురికి మధ్య అగాధం పెరిగిపోయింది. తాను మొదటి భర్త కూతుర్ని, అందుకే నేనంటే మా అమ్మకు ఇష్టం లేదు, నన్ను కొడుతుంది, బండ బూతులు తిడుతుంది, నాకు వాతలు పెడుతుంది, చిన్న కూతురిని మాత్రం చాలా బాగా చూసుకునేదని, తనను చిత్రహింసలు పెట్టేదని స్నేహితులతో చెప్పుకొని ఎప్పుడూ బాధపడేది తేజశ్రీ. తల్లి అంటే ఎంత కోపం అంటే 7వ తరగతిలోనే తన తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తల్లిదండ్రులకు తేజశ్రీకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. కొద్ది రోజుల పాటు చైల్డ్ హోమ్లో తన చిన్నమ్మ వద్ద ఉన్నట్లు సమాచారం. ఇటీవల తల్లి వద్దకు వచ్చింది. తేజశ్రీకి నల్లగొండకు చెందిన 19 ఏళ్ల పగిళ్ల శివ అనే యువకుడితో 8 నెలల కిందట ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. డీజే ప్లేయర్ అయిన శివ తేజశ్రీ ఫోన్లు మెసేజ్లతో ప్రేమలో మునిగిపోయాయి. టైం దొరికినప్పుడు బయట కలవడం జరుగుతూ వచ్చింది. విషయం కాస్త తేజశ్రీ తల్లి అంజలికి తెలియడంతో ఈ వయసులో ప్రేమ వ్యవహారాలు సరికాదని, చదువుపై దృష్టి పెట్టాలని కూతురిని గట్టిగా మందలించింది. అసలే తల్లి అంటే ద్వేషం, కసి, తన ప్రేమకు అడ్డు వస్తుందన్న కోపంతో మరింత రగిలిపోయింది తేజశ్రీ. తన జీవితానికి, తన ప్రేమకు పదే పదే అడ్డు వస్తున్న తల్లిని ఇక లోకంలో ఉంచకూడదు అని నిర్ణయించుకుంది తేజశ్రీ. ఇందుకోసం తన ప్రియుడు శివ సహాయం అడిగింది. లవర్ కోసం శివ, అతని తమ్ముడు యశ్వంత్ సోమవారం జూన్ 23న ఎవరూ లేని సమయంలో తేజశ్రీ ఇంటికి వచ్చి అంజలిని గొంతు నిలుమి సుత్తితో కొట్టి కత్తితో గొంతు కోసి దారుణంగా హతమార్చారు. ప్రస్తుతం ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే తీవ్ర సంచలనం రేపుతోంది.